వెల్కమ్ 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 వెల్కమ్. జై భీమ్ జై భీమ్, అందరికి జై భీమ్. వెళ్ళండి వెళ్ళండి. మీరు పడుతున్నారు, దేశం పోయి రండి అన్న, మంచిగా పోయి రండి. వెల్కమ్. కొంతమంది బేగంపేటలో వెయిట్ చేస్తున్నారు, కొంతమంది వెయిటింగ్. మనిషెట్టా పుడతాడో మనము చెప్పాలి ఈ మనవాద వారసులకు. ఏమి చతురాజలింగ ఏమి ధర్మమాయరో, ఇదేమి ధర్మమాయరో. ఏమి చతురాజలింగ ఏమి ధర్మమాయరో, ఇదేమి ధర్మమాయరో. ఏ దేవుణ్ణి కొలవాలో మాకేమి తెలియదాయరో, ఏ దేవుణ్ణి కొలవాలో మాకేమి తెలియదాయరో. అందరూ హాయ్ చెప్పండి. మేమందరం విజయనగరం విశాఖపట్నం నుండి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాం. ఏఎస్ఆర్ జిల్లా మన్యం, పార్తిపురం, బొబ్బిలి, విజయనగరం, పలాస. గీతారాణి గారు, నేను వీడియో తీస్తున్నాను. టీటీ గారికి టికెట్లు కూడా చూపిస్తున్నాం. ఎవరెవరు చెల్లెలేదు, చెల్లెలేడు ఏనేనా చెల్లెలు ఎడికొస్తున్నారా చెప్పు. ఎవరి సీట్లకు ఎవరో గ్యారెంటీ లేదు. న్యాయమెక్కడుందిరో నవపేట నరసన్న, ధర్మమెక్కడుందిరో మోతీల రాజన్న, ధర్మమెక్కడుందిరో మోతీల. 66 నారాయణ నన్ను పట్టుకొని 7 మూళ్ళ ఎంత అన్నా నాస్తికుడు కదా, ఎంత ఎన్ని చెప్తే అదే 21 చెప్తాండ్రా. హాయ్ ఫ్రెండ్స్, మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర తేదీ రానే వచ్చింది. అందరూ ట్రైన్ ఎక్కడం అయిపోయింది. హుస్సేన్ సాగర్ ఇంకో 2-3 గంటలు ఆలస్యం ఉండడంతో కాసేపట్లో ఎక్కబోతున్నారు. 5-6 ట్రైన్లలో 700-800 మంది 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 5 రాష్ట్రాల నుంచి వీరికి వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, రేపు తెల్లవారుజామున 2:30-3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మన ట్రైన్లన్నీ ఉదాం తర్వాత ఒకటి దాదర్కి వస్తాయి.
మరి దాదాపు వచ్చినటువంటి వారందరూ ఎక్కడెక్కడికో వెళ్ళకుండా పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లోకి రండి. ఒక్కసారి 20 సంవత్సరాల నుంచి 50 వాళ్ళ చేపైకి లేపండి. మూడు తరాల వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఉన్న పెద్ద వయసులో ఎన్నో సంవత్సరాలు అనుకొని ఉంటారు. అదే చూడాలి బాబాసాహెబ్ ఇల్లు చూడాలి, ఊరికే స్పీచ్లలో వింటాను అని చూడాలని అనుకొని ఉంటారు. అలాగే ఆ ఏజ్ వాళ్ళని కూడా 30కి వచ్చిపోయినా కూడా ఆయన చూసిన సందర్భాలు నిజమేనా? సో ఇది పరివర్తన బాబాసాహెబ్ కోసం, పూలే సాహెబ్ కోసం మన అమ్మా నాన్నని తీసుకొని, భార్య పిల్లల్ని తీసుకొని ఒక బడిగా బాధ్యతగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. సో అందుకు మీ అందరికీ ఉద్యమాల వల్ల తెలియజేస్తున్నాను. 10 గంటలకి 5 నిమిషాలు అవుతుంది. 10 గంటలకి మనందరము బయలుదేరి ఇక్కడి నుంచి వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి మహాత్మా పూలే ఆలోచన విధానం, కొనసాగిద్దాం ముదురు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, ఈ రోజు పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్రలో భాగంగా 4 రోజులు మనకి జాతీయ మహాసభలు. ఈ జాతీయ మహాసభలు ముంబైలో నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం 20-30 మంది స్పీకర్లను పెట్టి ప్రసంగాలు ఇచ్చి మీ అందరినీ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూర్చోబెట్టి సభలు జరిపాం. ఈసారి అలా కాకుండా వక్తలను తీసేసి భార్యా పిల్లలతో ప్రకృతిలో పర్యటిస్తూ మీ మధ్య మంచి చైతన్యం పెరిగి ఇంతమంది ఉన్నారా మా నాన్న లాంటి వాళ్ళు, ఇంతమంది ఉన్నారా మా అన్న లాంటి వాళ్ళు, ఇంతమంది ఉన్నారా అని మీ భార్య పిల్లలు అనుకునేలా నిర్వహించాలనుకున్నాం మిత్రులారా. అందుకే మనము లంచ్ వరకు 2 చూసి వద్దాము. 2 కాదు 3 చూసి వద్దాం. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాత్రి పగలు కష్టపడి కళ్ళజోడు పెట్టుకొని అక్షరాలను ముత్యపు గింజల్ని పేర్చినట్టుగా పేరుస్తూ అప్పుడున్న అచ్చు ముద్రణతో మూక్ నాయక్ అనే పత్రికను నడిపించిన ప్రదేశానికి వెళ్దామా? ఎవరు వస్తారు? నాతో వచ్చేది ఎవరు? ఎవరు రాకండి. పత్రిక
తెలుసా? రేపైతే ఉదయం ఇక్కడ 20 బస్సులు వస్తాయి. 1000 మందికి 20 బస్సులు. చిన్న పెద్ద లేదు. ఈ 5-6 ఏళ్ళకు గీలకే టికెట్ ఉండదు దాదాపుగా. మరి ఆ పుస్తకాన్ని ఆ రోజు ఆదివారం రోజు ఆవిష్కరించుకుందాం, సరేనా? తర్వాత మీకు డప్పు బృందం వచ్చింది, హుస్సేన్ సాగర్ ట్రైన్లో ఉంది. మీ అందరినీ కోఆర్డినేట్ చేసే టీం ఉంది, బోరబండ టీం హుస్సేన్ సాగర్లో ఉంది. అన్ని ఇన్ఛార్జీలు అందరూ, లీడర్లు అందరూ ఉన్నారు, హుస్సేన్ సాగర్లో ఉన్నారు. మీకు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలో వాటి ఒక 10 మందిని ముందే తీసుకొచ్చి మొత్తం చూపించాను. వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరినీ పని కట్టుకొని అందరికంటే ముందొచ్చే ట్రైన్ ఎక్కించింది కూడా నేనే. అది ముందొచ్చే ట్రైను, కానీ 6 గంటలు లేట్గా నడుస్తుంది ఆ ట్రైను. ఒక బ్యానరు ఆలనేతో ఉంది. మీ మెడకేసే కొంతమందికి ఐడి కార్డులు ఉన్నాయి కదా, మీ అందరికి ఐడి కార్డులు తెచ్చాం, వాళ్ళతోనే ఉంది. జెండాలు తెప్పించాం, వాళ్ళతోనే ఉంది. మీ అందరికీ వైఫ్ అండ్ హస్బెండ్తో వచ్చిన వాళ్ళందరికీ నేను మా ఆవిడ కలిసి మన ఈ బ్యానర్తో పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర అభినందనలతో అని చెప్పి ఇక్కడ అందరికీ ఇక్కడ గ్రూప్ ఫోటో దిగుతూ, ఇండివిజువల్ ఫోటో దిగుతూ బాబాసాహెబ్ దంపతుల ఫోటో మీకు గిఫ్ట్గా ఇస్తున్నాము. అవి కూడా అలానే ఉన్నాయి. తర్వాత పూలే దగ్గర పూణేలో పూలే దంపతుల ఫోటోతో కూడా ఒక ఫోటో తీసుకొచ్చాము. అక్కడ కూడా ప్రతి ఒక్కరికి 1000 తీసుకొచ్చాము. అవి మన షెడ్యూల్లో ముంబై దర్శన్ లేదు, మీకు ఇవన్నీ చెప్పినవి ఏమి లేవు, ఓన్లీ 5. మూక్ నాయక్ పత్రిక, బాబాసాహెబ్ సమాధి, బాబాసాహెబ్ ఇల్లు, రమాబాయి సమాధి, ఇండియా గేట్ 5 ఉన్నాయి. నిజమేనా? సో ఇదంతా మేము ఎందుకు చెప్పలేదంటే, ఇదంతా చెప్తే ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేటోళ్ళే వస్తారు. ఇవి చెప్పకపోతేనే ప్యూర్ ఒరిజినల్ డైమండ్స్ వస్తాయి కదా. సో అది మీలో ఎవరైనా ఇంకా టోకెన్ నెంబర్ లేని వాళ్ళు కింద ఒక అమ్మాయి రాస్తుంది, సందీప్కు డబ్బులు కొట్టి మీరు టోకెన్ నెంబర్ తీసుకోండి. ఆల్రెడీ నెంబర్ ఉన్న వాళ్ళు టోకెన్ ఉంటే సరిపోతుంది. మీరు బయటికి వెళ్ళాక టోకెన్ నెంబర్ అవసరం అయితే మీ అందరికి ట్యాగ్లు ఇస్తాం. ఓకే, ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి గుంపుగా, లైన్లో కాదు, గుంపులుగా అలా రాజగృహకి వెళ్ళి చూసుకొని, అలా శివాజీ పార్కు, చైత్రభూమి చూసుకొని, పార్కులో అందరూ ఇట్లా కూర్చోండి, ముచ్చట్లు పెట్టుకొని లంచ్ టైంకి ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ సలహాలు సూచనలు అన్న ఇస్తాడు. అన్న పేరు బాలబోయిన రాంప్రసాద్ అన్న, నేటివ్ వరంగల్. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. 2 పిల్లలు కూడా చాలా పెద్ద చదువులు చదివారు. ఒకరు IIM ముంబై, ఇంకొకరు ఎంటెక్ చేశారు. 2 కూడా పిల్లలు జాబ్లో ఉన్నారు. నిన్న అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము, అంటే మొన్న. ఓకే, సో అన్న ఆలోచనతోటే మనందరం వీడికి వచ్చినాం, మేమున్నాము రండి అని. సో అన్న మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ ఒక 2-3 మినిట్స్ మాట్లాడతాడు. అయిపోయాక అందరం గుంపులుగా మీ బ్యాగులు ఇన్నే పెట్టుర్రి, ఒక ఫోన్లు పట్టుకోర్రి, వాటర్ బాటిల్ పట్టుకోర్రి, నడుచుకుంటా వెళ్దాం. అక్కడ మీకు ఏ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. మళ్ళీ ఒకసారి నాతో పడండి. రాజగృహ, బాబాసాహెబ్ సమాధి, శివాజీ పార్కు, మాతా రమాబాయి మెమోరియల్, బీచ్, తర్వాత మూక్ నాయక్ పత్రిక నడిపించిన. మీ అందరికీ మీకు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు రాంప్రసాద్. ఈ కార్యక్రమం జరిగే దాని యొక్క రూపురేఖలన్నీ, దానికి సంబంధించిన సూచనలన్నీ అన్నగారు ఇచ్చారు మొత్తము. వాటిని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావండి. మీకు సహాయం కావాల్సినప్పుడు మనకు మాట్లాడండి, దానికి గైడెన్స్ మేము ఇస్తాము. కాకుంటే ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అంటే ముంబైలో జరుగుతున్నాయి. దాని సందర్భంగా పోలీస్ ఆంక్షలు విధించారు. మళ్ళీ 1:30కి ఇక్కడ భోజనం చేస్తూ కలుసుకుందాం. అన్న మీరు రమణ స్మారకం చెప్పారు ఈరోజు.
అడగడం అనేది మనిషి ధర్మం, కానీ రూట్ కరెక్ట్ లేదు. కరెక్టే వచ్చింది. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ముంబైకి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేసి చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఎన్నో బాధలు, అవమానాలు, సమాజం అంతా విభజించబడుతున్న కాలంలో అనిపించింది నాకు, బాబాసాహెబ్ని అందరి దగ్గరికి చేరవేయాలంటే మనం ఆయన గురించి వేదికల మీద ప్రసంగాలు ఇస్తే సరిపోదు, వ్యాసాలు రాస్తే సరిపోదు, యూట్యూబ్ వీడియోలు చేస్తే సరిపోదు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి చూస్తే సరిపోదు, వాళ్ళ ఇండ్లలో నుంచి వాళ్ళ కాలు బయట పెట్టాలి. ఆ బయట పెట్టిన పాదాలు ఆయన ఆశయాల వైపు అడుగులు వేయాలనే ఆశయంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత 15 రోజులకు వచ్చి ఇక్కడ బొంబాయిలో మన రాష్ట్ర కమిటీ వేశాను. ముత్యాల రవీందర్ అన్న అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే రాంప్రసాద్ అన్న ప్రధాన సలహాదారుగా ఒక పెద్ద కమిటీ వేశాను 50-60 మందితో. మధ్యలో ఒకరోజు ఒక్కడే వర్క్షాప్ నిర్వహించాను. తర్వాత 3 నెలల క్రితం నేను వచ్చి మహాసభ ఇక్కడ నిర్వహించాలని అందరినీ కలిశాను, ఏర్పాట్లు చేశాను. ఆ మహాసభల్ని ఒక స్ఫూర్తి యాత్రగా మార్చాలనుకున్నాను. నిజానికి ఈ కార్యక్రమం పూణేలో మొదలవ్వాలి, పూణే ఇంటి దగ్గర. కానీ మనం ప్రయాణించే ప్రయాణంలో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికే ఉదయం 4-5 గంటలకి 8 గంటలకు చేరుకుంటున్నాము. లేదు కాబట్టి వారసత్వం అనేది పోరాటంలో నుంచి, త్యాగంలో నుంచి వస్తుంది తప్ప ఒకటి ఇప్పుడు నా కొడుకే నాకు పుట్టినని వాడు వారసుడు కాడు. మీకు పుట్టిన కొడుకు మీ ఆస్తులకు వారసుడు అవుతాడేమో, మీ ఐడియాలజీకి వారసుడు కాదు. కాబట్టి మన భావాలకి, మన ఆలోచనలకి, మన చైతన్యాన్ని, ఇప్పుడు బాబాసాహెబ్ నిజమైన వారసుడు కాంశీరామే అవుతాడు, ఎవ్వడన్నా కాదన్నా. కానీ కాంశీరామ్ గారు బాబాసాహెబ్ పెట్టిన పార్టీలో లేడు కదా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఆయన పనిచేసినప్పటికీ ఈ వర్కౌట్ అవుతలేదని పక్కకు పెట్టి బీఎస్పీ పెట్టాడు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు బీఎస్పీలో ఉన్న వాళ్ళు ఆయన వారసులు అవుతారా అంటే మళ్ళీ విశారదన అవుతాడు. ఇప్పుడు ఒకవేళ ప్రజల్లో పోరాటం చేస్తే 100% పెరియార్ కొడుకు ఉండొచ్చు. ఆ ఐడియాలజీ తీసుకుపోవడానికి పెరియార్ కొడుకు పనిచేయనప్పుడు అక్కడ ఉన్నటువంటి కరుణానిధినే వారసులు అనుకున్నారు. ఈరోజు ఆ ఐడియాలజీతో ఎవరు పనిచేస్తారో వాళ్ళే వారసులు అవుతారు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ బాబాసాహెబ్ గురించి మనం వాడికి పోయినాక ఏసీ హాల్ వేసుకొని మంచిగా మాట్లాడుకుందాం, ఓకేనా? సమాజంలోకి పోవాలి, జ్ఞానం పంచాలి, సమస్యలు వచ్చినప్పుడు పోరాడాలి కదా, లేకపోతే విజ్ఞానాన్ని పంచుతూ పోవాలి కదా. అశోకుడు లాంటివాడే తన బిడ్డ సంఘమిత్రుని, కొడుకు మహేంద్రుడిని, ఒక రాజు చక్రవర్తి కొడుకులనే ఈ ఆలోచన ప్రచారం కోసం పంపించిండు. వాళ్ళు శ్రీలంకకు పంపించిండు, ఒకళ్ళు బర్మా మయన్మార్కు పంపించిండు. వీళ్ళేమో అట్నే చేస్తారు. సరే, వీళ్ళతో మనకేం లేదు, కానీ ఏం లేదు. మనం తిరగబడకపోతే, పోరాడకపోతే, గట్టిగా మాట్లాడకపోతే ప్రతిఒడే జర్రా అంటారు. ఇప్పుడు భూమిగారి చంద్రశేఖర్ అక్కడ నించుని ఫోటో దిగుతుంటే 10 సార్లు వీధులు తిన్నాడు. అరే నువ్వు గీడ ఎందుకు వచ్చి ఫోటో దిగుతున్నావు? నీ కుటుంబంతో దాదాపు 15,000 ఖర్చు పెట్టుకొని ఈ 6 రోజులు 10,000 సంపాదించేది ఇడిచిపెట్టుకొని ఇక్కడికి వచ్చినావా లేదా? వాడి వీధుల కోసం ఈ చాటుగా ఫోటో దిగాలనా? అదే గుడికాడికి పోతే నీ అల్లరి చేసుకుంటూ ఆయన చేయమంటాడు. మళ్ళీ తిరిగి పునరుద్ధరణ ప్రాప్తి రస్తని కూడా అంటాడు. ఈయనేమో మళ్ళీ రాకుండా. సో అందరం ఒక నిమిషం మాతా రమాబాయికి, బాబాసాహెబ్ అంబేద్కర్కి, ఆయన దారిలో నడుస్తూ అమరులైన వాళ్ళందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ఒక నిమిషం మౌనం పాటించి గురు ఫోటో దిగి ఆ మాతా రమాబాయి కాడ ఒకసారి సముద్రం చూసి శివాజీ పార్క్లో కాసేపు ఫోటోలు, సెల్ఫీలు దిగి మనం భోజనం కాడికి వెళ్ళిపోదాం.
వృధా కాదు మీ త్యాగం, కొనసాగిద్దాం మానీయుల ఆలోచన విధానాన్ని. సో అందరూ అది ఒకసారి స్మారక చూసి ఇక్కడ ఇదంతా కనిపించేటట్టు ఫోటోలు సెల్ఫీ దిగి, అక్కడ ఆ స్తంభం ఫోటో దిగి, సముద్రం కాసేపు బీచ్లో కూడా అటు ఇటు నడిచి ఫోటోలు దిగి శివాజీ పార్క్ లోపలికి వచ్చి కూర్చున్నాం. పని చేయకుంటే మనం వీటిని కాపాడుకోలేము అని ప్రతి నెల అన్ని ఆఫీసులోకి వెళ్ళి అందరికీ చెప్పే పని చేసేవాళ్ళు. రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు ఫుల్ టైం మీ ఫ్రీ వర్డ్ మొత్తం దేశం మొత్తం తిరుగుతూ అందరికి ఇదే భావజాలాన్ని ఇదే మంచిగా ఉన్నావు, ఆపోజిట్ వస్తున్నావు నమ్మకంలో పెట్టి सर और इस मूवमेंट को आगे बढ़ाया और आज ऑल ओवर इंडिया में 2 minutes అయిపోయింది. ऑल ओवर इंडिया में आज महाप्राण जगन्नाथ मंडल और डॉक्टर बाबा साहेब अम्बेडकर का ये जो मूवमेंट ऑल ओवर इंडिया में चालू है, उस मूवमेंट के लिए माई सेल्फ एंड माई फैमिली all over here, round up all over India. Last 2 months before, I am going to South India, Chennai, Tamil Nadu, Pondicherry, and others, Andhra, Karnataka, and just tomorrow I also going to Nagpur and other places. And more after 2 months, I am returning Bombay. ఇప్పుడు వేదిక మీదకి తెలంగాణ ఉద్యమకారుడు అన్న శ్రీనివాస్ గౌడ రావాలి. వేదిక ముందు ఉన్న వాళ్ళలో ఎవరు జిల్లా ఇన్ఛార్జ్లో, ఎవరు జిల్లా అధ్యక్షులో, ఎవరు జిల్లా కార్యదర్శో, ఎవరు జిల్లా మహిళా అధ్యక్షులో, ఎవరు జిల్లా యూత్ అధ్యక్షులో ఇన్ఛార్జిలో వాళ్ళందరూ అర్జెంటుగా పైకి రాలి. ఈ పేరు పెట్టి పిలవ, నేను లేరి రాలి అందరూ పైన ఈ కుర్చీలు ఖాళీ ఉండదు, జాగెందుకు ఖాళీ ఉండాలి, అందుకని ఇటు వెళ్తాను. జల్దీ రండి తొందరగా, ఒక్కరు కూడా ఉండదు. మీ కుర్చీలో వేరే వచ్చి కూర్చుంటారని మీరు పిల్లలందరినీ కింద తీసుకుపోండి. ఒక 3 games ఆడిపియండి, అందరు పిల్లల్ని 3 games ఆడిపియండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 మెంబర్స్ని విన్నర్స్ని డిసైడ్ చేయండి. 3 games 5, 5, 5 15 మెంబర్స్ విన్నర్స్ ఉండాలి. మీరు ఏం ఆడిస్తారో మీరే లీడర్లు, మేము చెప్పాము. అందరినీ 10-11 సంవత్సరాలు అందరి కింద తీసుకుపోండి. ఆడిస్తారా? చెప్పండి. మైక్ నీకు చేతన అవుతుందా? నువ్వు చెప్పు, అవుతుందా? నీకు చేతన అవుతా? నీకు అవుతా? చేతన అవుతా? అలా చెప్పండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క నిమిషం స్పీచ్ ఇచ్చి మాకు కూడా స్పీచ్ ఇవ్వడం వచ్చు అని మీరు చెప్పి పిల్లలందరూ తీసుకొని పోండి. మాకు 100 కుర్చీలు ఖాళీ అవుతాయి. నీ ఇష్టం ఏదైనా మాట్లాడు. थैंक यू सर, आपको नंबर दिया? मैं बात करूँगा, आप भी बात कीजिए। बुक अच्छे से स्टार्ट करें। నా పేరు అమృత, నేను విశాఖపట్నం నుండి వచ్చాను. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇంతవరకు చెప్పాలనుకుంటుంది ఒకటే, నేను అంబేద్కర్ గారిని చూడలేదు, రమాబాయి గారిని చూడలేదు, జ్యోతిరావు పూలే గారిని చూడలేదు. కానీ వాళ్ళందరినీ నేను మా చూసుకున్నాను. ఇంకోటి ఇప్పటికీ మనకి స్వతంత్రం
చాలా సంతోషంగా ఉన్నా. ఉండడం ద్వారాగా ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు చాలా వివేకులు. వాళ్ళు వేరే దేశం అన్నమాట. వాళ్ళు వాళ్ళ దగ్గర తిండి లేక ఇక్కడికి వచ్చారనమాట వ్యాపారం కోసం. వస్తే ఇక్కడ మనందరం చాలా అమాయకులం. అప్పుడు చదువులు లేవు మనకి. మన అమెరికాలో వీటిలో ఎక్కడ లేవు, కానీ ఇక్కడే ఉన్నాయి. ఎందుకు ఇలా మనం చాలా అమాయకులం కదా, చదువు లేనప్పుడు. ఇప్పటికీ ఆ సినిమాస్ వల్ల ఇంకా చిన్న పిల్లలు చాలా భయపడుతున్నారు. నాకు మా నాన్న చెప్పారు అవన్నీ గ్రాఫిక్స్ అని. నేను అది తెలుసుకోవడం వల్ల ఇప్పుడేదో బయటపడ్డా. ఇంకో విషయం ఏంటంటే దేవుణ్ణి కూడా అలానే సృష్టించారు. ఇంకో విషయం, మనకు వీలైనంత వరకు, నాకు వీలైనంత వరకు కులభేదాల నుంచి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. హలో ఎవ్రీవన్, నేను ఈరోజు అంబేద్కర్ గురించి స్పీచ్ ఇవ్వబోతున్నాను. అంబేద్కర్ గారు 1891 14th ఏప్రిల్ మధ్యప్రదేశ్లో జన్మించాడు. అందుకు తను చెప్పాడు, బీ ఎడ్యుకేట్, బీ ఆర్గనైజ్ అండ్ బీ ఎడ్యుకేట్. దీని తెలుగులో బోధింకరించు, సమీకరించు, పోరాడు. మీరు కూడా అంబేద్కర్ లాగా ఎప్పుడు గివ్ అప్ చేయకండి. థ్యాంక్ యూ. పిల్లలు ఇంకా ఏదైనా గెస్ట్గా వచ్చిన పిల్లలు మాట్లాడతారా? ఈ స్పీకర్ల కంటే మీరే నయ్యం రా. కానీ ఈ పిల్లలు కూడా బిస్కెట్లు ఎత్తారు. ఓ వెరీ గుడ్. అట్లా అల్లరి చేయాలి పిల్లలు, మేము ఉన్నాము అని అర్థం. అదే పిల్లలు బయటికి కొనరా, అల్లరి చేయకున్నాడు, ఎవడు ఏ అల్లరి చేస్తలేడు. అసలు చేయాల్సిందే ఏమి, ప్రజా సంఘాలు కూడా అల్లరి చేయాలి. మన సంఘం పెద్ద అల్లరి చేస్తలేదు. ఏదైనా ఇలాంటి సోప్టాప్ మీటింగ్లు ఎవరైనా పెడతాడు. ఒక పెద్ద బలిసినోడు 20 లక్షలు కావాలనుకుంటే ఈజీగా పెడతాడు. పేరు కీర్తి కోసం పెట్టమంటే 10,000 మందితో ఈజీగా పెట్టచ్చు. అల్లరి కావాలి, శబ్దం రావాలి, అలజడి రావాలి, చైతన్యం, పోరాటం రావాలి, ప్రశ్నించే తత్వం రావాలి. తన కళ్ళ ముందు ఒక అన్యాయం జరిగితే తానొక్కడు ఉన్నా ఈ అన్యాయాన్ని నేను ఎలా పరిష్కరించాలి, ఎలా సమాజానికి తెలియజేయాలి, నా వంతు పాత్ర నేను పోషించాలి అనే కామన్ సెన్స్ రావడమే అల్లరి చేయడం అంటే. ఇది నాకెందుకులే అని మూసుకొని పంటే శత్రువులు రాజ్యాలు వెళ్తారు, శత్రువులు చాలా ఘనంగా కనిపిస్తారు, అబద్ధాలు సమాజం నిండా పాకిపోతాయి, నిజాలు చాటుమాటుగా గుసగుసలాడుకునే కాడికి దిగజారిపోతాయి. ఒక సత్యాన్ని ఓపెన్గా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలోకి ఆల్రెడీ దిగజారిపోయిన మనం. ఒక ప్రశ్న వేస్తే మీ అందరి గుండెలు పగిలిపోతాయి. దాశరథి గారి కలం నుండి జాలువారినటువంటి చక్కటి పాట. నా పేరు సుధాకర్, మాది వరంగల్ జిల్లా. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మరి మానవ జీవన పరిణామ క్రమంలో జరిగినటువంటి మార్పులను వివరిస్తూ రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మీకోసం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాడలమేంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడబాడలమేంతో, ఆ నల్లని ఆకాశంలో. మన ఈ స్ఫూర్తి యాత్రని 5-10 మందితో నిర్వహించుకోవాలనుకున్న నన్ను, నా కుటుంబం ప్రోత్సహించడంతో అది 10-20 మందిగా 50 మందిగా మారింది. యూత్ అధ్యక్షులు అచ్యుత్ రాజ్, ప్రధాన కార్యదర్శి సందీప్ల యొక్క ప్రోత్సాహం, బోరమండ యూత్ యొక్క సపోర్టుతో, మన జిల్లా యూత్ కమిటీల సహకారంతో దీన్ని ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడానికి కారణం వాళ్ళే.
ఒక్క రూపాయి కూడా నా చేతికి లేకుండా పూర్తిగా వాళ్ళ చేతిలోనే పెట్టుకొని అర్ధరాత్రైనా మీ టిక్కెట్ల గురించి తెల్లవారులు పనిచేసి డ్యూటీలు చేసుకొని ఈ ఆకారం రావడం వెనుకాల ఈ 2వ జాతీయ మహాసభలు పూర్తిగా యూత్ కమిటీకి అంకితం ఇస్తున్నాను. వాళ్ళు లేకపోతే, వాళ్ళ పాత్ర లేకపోతే ఈ కార్యక్రమం లేదు. వదిన వాళ్ళతో కలిసి ముంబై పూణే యాత్ర చేద్దాం అనుకుంటున్నాను. దీని గురించి మరి ఎట్లా చేస్తే బాగుంటుంది వచ్చి కానీ అన్న చెప్పడం జరిగింది. అన్న ఆలోచన కూడా ఇట్లా ఫ్యామిలీతో పోదామని చెప్పి అన్న అనడం జరిగింది. ఇక మేము మా బోరబండ యూత్ సందీప్ అన్న సెక్రటరీ గారు ఆలోచించాం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి దానిపై చర్చించడం జరిగింది. ఆ తర్వాత అన్నకు నా మధ్య ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, మరి పోతే నేను ఒక 10 మంది పోవచ్చా, 20 మంది పోవచ్చా, 50 మంది పోవచ్చా, 100 మంది పోవచ్చా అనేది ఆలోచన జరిగింది. ఆ ఆలోచనలో సరే ఎట్లాగో పోతున్నాం కదన్నా 10-20 మంది కాకుండా కొంత 100 మందితో పోతే బాగుంటుందని చెప్పి అనుకున్నాము. కానీ మళ్ళీ తర్వాత ఆలోచన వచ్చింది, సరే దీన్ని ఎట్లా అనౌన్స్ చేద్దామని చెప్పి అన్నడం, తప్పకుండా చేయండి అని చెప్పి మేము దానికి బ్యాక్గ్రౌండ్ చేస్తామని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తామని చెప్పి అన్న చెప్పడం అదంతా జరిగింది. అనౌన్స్ జరిగింది. ఐ థింక్ ఏప్రిల్ 22 అనుకుంటా, సారీ జూలై 22 నాడు అనౌన్స్ జరిగింది. దానికి మనం అప్పుడు అన్న టీవీ చూసిన ఆ సందర్భం అది మళ్ళీ నాకు నేను ఉపయోగపడింది. అక్కడైతే ఏదైతే అన్న డీల్ చేసినో అదే డీల్ నిన్న గట్టిగా చేసే ప్రయత్నం చేసినాం. అటు వెంకటేష్ అన్న, సందీప్ అన్న, నేను మేమంతా చేసే ప్రయత్నం మొత్తానికైతే సజావుగా మా ప్రయాణం ఇక్కడ వరకు ఆలస్యంగా అక్కడ ఎంతసేపు అయినా ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా చైత్ర భూమికి వెళ్ళాం, ఇంకా చైతన్యవంతం అవ్వలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, రోజంతా ఉండిపోవాలనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా పని తీరటం లేదు. థ్యాంక్ యూ అన్న. ఈ మాకు ప్రత్యక్షంగా అంబేద్కర్ నడిచినటువంటి నేలపై నడిపించి మరింత స్ఫూర్తి నింపినందుకు మూఢనమ్మకాలతో పేదోడి బ్రతికే బరువయ్యేనా. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. జై 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 భీమ్ అంటే మానవత్వమే వర్ధిల్లాలి. జై భీమ్ జై ఇన్సాన్. అంబేద్కర్ గారు స్వేచ్ఛ హక్కుని మనకి ఇచ్చారు, మత స్వేచ్ఛను. ఎవరు ఏదోటైనా మొక్కుకోవచ్చు, కానీ ఒక శాస్త్రీయ భావజాలం 51AH ప్రకారంగా ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇది భారత రాజ్యాంగంలో కలిగించినటువంటి ఒక హక్కు. ఈ హక్కును ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇంతమంది ఇక్కడ ఉన్న ఈ భావజాలాన్ని పంచడానికి ముందుకెళ్తుంటే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి మనందరం మరింత జాగ్రత్తతో అడుగులు వేస్తూ చాలా సంతోషం. నా పేరు ఐనూరి నారాయణ, నేను కాకినాడ నుంచి వచ్చాను. డాక్టర్ బైర్ నరేష్ గారు పాటలే ఉండాలి అని చెప్తున్నారు. ఆయన నేను మాట్లాడతాను కానీ కుతూహలంగా వ్యక్తం చేస్తున్నాను, ఆయన గమనిస్తున్నాను. నాకు నేనుగా ఎందుకు మాట్లాడాలని అనుకుంటానంటే ఎక్కడెక్కడో విసిరేసినట్టుండే విత్తనాలన్నింటినీ కూడా ఒక చోటగా చేర్చి ఒక మహా వృక్షాన్ని మొలిపించినట్టు ఈవేళ డాక్టర్ బైర్ నరేష్ దంపతులు ఈవేళ ఈ సమాజానికి ఒక జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలని వారి పడే తపన చూస్తుంటే ఈవేళ చాలా మంది అంటే మాలాంటి వాళ్ళు రావచ్చు, రాలేకపోవచ్చు, కుటుంబ పరిస్థితులు ఇంకోటి ఉండొచ్చు. ఎంఎన్ఎస్ వారు నిర్వహిస్తున్నటువంటి స్ఫూర్తి యాత్ర కార్యకర్తల కన్నా ఇంకొక మాట కార్యశూరులు, కార్యవీరులు. ఈ వీరులను తయారు చేసిన మహావీరుడు కాలభైరవుడు బిస్కెట్ కాదు సార్, ఇది బిస్కెట్ కాదు, వజ్రాలు మాట. ఇంతమందిని మీరు గ్యాదర్ చేసినట్టే నాట్ ఏ జోక్. అందుకనే
వీళ్ళందరికీ పేరు పేరున అభినందనలు, వందనాలు, జై భీములు. మీ యొక్క చప్పట్ల మధ్య అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తి యాత్రను, ఆ స్ఫూర్తిని పెంచుకోవడానికే కాదు, పంచుకోవడానికి వచ్చినటువంటి మా కల్వకూరు కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా పిల్లలకు, యువకులకు, కుటుంబాలందరికీ వందనాలు, ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తా ఉన్నా. వందలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఉన్నారని తెలుసు. కానీ ఆ కోట్ల మంది ఎవరికి ఏం చేసిండో నాకు 60 ఏళ్ళు అవుతా ఉంది అని ఇంతవరకు నాకు ఒక్క ముక్క అర్థం కాదు. అదే మన బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బుద్ధుడు, పెరియారు, ఒక సాహు మహారాజ్, ఇట్లా నారాయణ గురించి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జ్యోతిరావు పూలే అంటే వాళ్ళు అక్షరోద్యమాలు చేసి మనకు అక్షరాలు అందించారు. సాహు మహారాజ్ మనకు రిజర్వేషన్ల పితామహుడు. ఇట్లా నారాయణ గురువు గుడిలోనే పడి నడిపినటువంటి వాడు. ఆ రాజ్యాంగాన్ని కూల్చేస్తాం, పేల్చేస్తాం అన్నటువంటి మనువాదులను మనం దేంతో కూల్చాలి? బాబాసాహెబ్ మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఏ ఆయుధం అందరూ తెలుసా? అది ఓటు. కానీ ఈ రోజు 12 ఫెయిల్ అయిన వాడిని తో మనం ఈ రోజు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. పంది వేస్తే వాడే, పంది తీస్తే వాడే, ఇంట్లో అడుగు పెడితే వాడే, అడుగు తీస్తే వాడే. ఇంకా ఒక్కరోజు వాడుకోలేదు. నరేష్ గారికి నా దగ్గర డబ్బులు నేను వస్తాను, నాకు టికెట్ బుక్ చేయాలని డబ్బులు అడుగు. దట్ ఈస్ మై పర్సనల్. నా జన్మ ధన్యం అయిపోయింది అని నాకు అనిపించింది. ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడవాలి. అది సమాజానికి మంచిది అయినప్పుడు మనం వయసు కానీ ఇంకోటి కానీ లెక్క చేయొద్దు అనే ఒక తపన నాలో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఫాలో కావడం, చూడటం, అన్ని విషయాలు, అసలు ఏంటి నిజం అనే విషయాలు, తర్వాత బ్రహ్మారెడ్డి గారి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, ఆయనతో తర్వాత రామచంద్రరాజు గారు, చన్నమాధవ్ ఆయన దగ్గరికి వెళ్ళి బాగా చర్చలు చేసి నా అలా అన్ని తీసేసి మేము మారిపోయాం. ఇప్పుడు ఒక 10 మంది కలిసి పెడతారా మాకు విజిల్ వచ్చి పంపించారు. 3 చోట్ల మాకు గోల్డెన్ పెట్టి పంపించారు, సత్యలెట్టి పంపించారు, అక్కడికి తీసుకొచ్చారు. మా కొడుకులు తిరుగుతారు. మేము మాకు 3 రోజులు వచ్చిన నీళ్ళే సరుకులు ఇష్టం ముఖ్యంగా దగ్గరికి రాలే అని మనం కాలం చేయలేదంటూ అక్కడ వీరికి పైకి రాలన్నా మీరు వస్తే కదా అదే శంకరాకి ఇంత బలగా ఉన్నాయని తెలుస్తాయి. కూర్చొని పైకి రాని దయచేసి అందరికి చెప్పింది కదా. ఇప్పుడు మీ హార్ట్లోంచి పదం రావాలి. చాలా మందికి సారీ టు సే అస్సలే సజెషన్స్ చెప్పరు. ఈ చెయ్యి అది చెయ్యని అసలే చెప్పకూరి. మీరు చెయ్యి వాళ్ళే ఫాలో అవుతారు. మీరు చెయ్యి వాళ్ళే ఫాలో అవుతారు. నిస్వార్థంగా ఎలాంటి కాంక్ష లేకుండా, ఎలాంటి లక్ష్యం లేకుండా నిర్వహించేటువంటి ఈ మూఢనమ్మకాల నిర్మూలన యొక్క ఈ ఉద్యమం అనేది నాకు చాలా ఆకర్షించింది. బ్యూటిఫుల్ ప్లానింగ్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, వాళ్ళకి అజ్ఞానంతో కూడిన మూర్ఖత్వం ఉంటుంది, మనకు విజ్ఞానంతో కూడిన అమాయకత్వం ఉంటుంది. నిజంగా అమాయకత్వమే పని. వాళ్ళు ఎదుటోడు జ్ఞానం ఉండేది కాదు. వాడి కులం చూడం, వాడి మతం చూడం, వాడి వయస్సు చూడం, వాడి నాలెడ్జ్ మాత్రమే చూస్తాం. మాట్లాడే అక్కడ రావాలి, మనకి బైక్ పట్టుకొని మాట్లాడే అక్కడ కావాలి, భయపడే అక్కడ వస్తుంది మనకు. ఇప్పుడు 36 గంటలు ప్రయాణం చేసి తను తన భర్త పిల్లల్ని మిత్రులను తీసుకొని వచ్చినటువంటి మన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులను మాట్లాడి కోరుతున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. మరి నా పేరు పిట్ట గీతారాణి. నాది శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రాజాం గ్రామం. మరి అన్న గత డిసెంబర్లో 22వ తారీఖు బొడ్డపాడు మీటింగ్కి వచ్చినప్పుడు నన్ను ఈ ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. అయితే ఈ ఎంఎన్ఎస్లో అధ్యక్షురాలతో పాటుగా రాజాం గ్రామానికి ఒక సర్పంచ్ను కూడా. సర్పంచ్ అని చెప్పుకునే దానికంటే నేను ఎంఎన్ఎస్ సభ్యురాలని చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే
ఎందుకంటే ఒక ఎంఎన్ఎస్ అధ్యక్షురాలుగా ఎన్నో కార్యక్రమాలు ఈ కొద్ది నెలల్లోనే చేసే భాగ్యం నాకు దక్కింది. ఎంఎన్ఎస్ ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్ జై కిసాన్. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అన్నయ్య. సో నాకు ఒక చిన్న అంటే ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ మాట్లాడుతుంటేనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే మాట్లాడినా నాస్తికురాలిగా మారాలి అన్నా, నాస్తికుడిగా మారాలి అన్నా, ఇప్పుడు నరేష్ అన్న యూట్యూబ్ ఛానల్ చూసో, లేదంటే ఇక్కడ పుస్తకాన్ని చదివో, లేదంటే ఎవరు సజెషన్స్ వినో అలా నాస్తికులుగా మారాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాళ్ళు చెప్పిందని నేను తప్పనట్లేదు. బట్ నాకున్న ఐడియా ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే ప్రతి ఇంట్లో తల్లి ఉంటుంది, ప్రతి ఇంట్లో తల్లి ఉంటుంది. తల్లి ఫస్ట్ నాస్తికురాలుగా మారితే కుటుంబం మారుతుంది. తానారే తందానా నండూరి రాగంలో వేటూరి గానంలో పాఠమే కనబడుతుంది. ఆ ప్రేమ రచనల్లో మా బాపు గుండెల్లో తెలుగమ్మై నడిచొస్తుంది. సరి రమల సంద్రంలా లేచి కూతున్నా నాపై నువ్వైనా వేళ. అయితే నిజంగా చాలా బాగా మాట్లాడినాము. ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడడంటేనే నిజంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడినాము. నిజంగా చెప్పాలంటే మా సొంతం అక్క, సొంతం అక్క. ఈ రోజు నుంచి మాకు కూడా చెన్నై ఎంతమంది కూడా చేయలేమండి, ఎంతమందికి అక్కడ చేయలేమండి. లేదా మన భర్త యొక్క ఇంటికి మీ ఆడపిల్లలైతే అత్తగారింటికి వెళ్ళాక తీసుకుంటారు మిమ్మల్ని, అలాగే మీ కొడుకులు అయితే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాక తీసుకుంటారు. మా అల్లుడు ఇంటికి వచ్చిన ఎవరితో మాట్లాడతలేడు, వీళ్ళు ఎక్కడ వచ్చినా మిమ్మల్ని చెప్తారు. మీ బిడ్డల్ని కూడా మీ ఇంటికాడ వ్యవస్థ కాకుండా కొంచెం అటు ఇటుగా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకుంటారు. సోషలైజేషన్ అనేది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఆయిల్లే చిన్నగా ఉంది, ఇంట్లోనే తింటాను, ఇంట్లోనే వండుకుంటాను, ఒకటే రూమ్లో చదువుకొని బతుకుతాను, మనదే ఇరుకైన ఇల్లు అనుకున్నా, కానీ ఇంతకంటే ఇరుకైన ఇల్లుని చూపించినావు అన్నది. అయితే తెల్లారి అంటే నిన్న ఈయనే వండుకున్నాం మేము, నిన్నే వండుకున్నాం. ఎందుకంటే 3-4 మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అలా పొద్దుగాల ఫస్ట్ డే రోజు యోగ సంఘంలో పడుకున్నాం. ఆడ వాతావరణం ఎట్లుంటుంది, మనలో వచ్చి 100 మంది పడుకుంటే ఓకేనా అని. తర్వాత మొన్న రాత్రి ఇక్కడ నుంచి 2 గంటలు ప్రయాణించి మన అడ్వైజర్ రామ్ ప్రసాద్ ఇంటికాడ పడుకున్నాం. అది 36వ అంతస్తు, 2,50,00,000 విలువైన విల్లా అది. అక్కడ నుంచి ముంబై చూస్తే మొత్తం 360 డిగ్రీస్ కనిపిస్తుంది. అన్న ఇల్లు వాల్యూ 2.5 కోట్లు. ఓకేనా? ఆ ఇంట్లో పడుకోబెట్టాను మా పిల్లల్ని. వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, డాడీ మనం ఇక్కడ అక్కడ ఒకే రకంగా ఉండగలిగే స్థాయిలో ఉన్నాము అని చెప్పారు. ఇక్కడ అక్కడ ఒకే రంగా, ఆ పెదనాన్న అట్లా, ఈ పెదనాన్న ఇట్లా, సో ఇద్దరు మన పెదనాన్నలే అని. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మహాసభలు జరిగినప్పుడు మీ వ్యక్తిగత చాలా విషయాలు వదులుకొని వచ్చారు. మీరు టెస్ట్ పెట్టాను మీకు, అసలు వీళ్ళు పల్లెలు తెచ్చుకుంటారా నామూషిగా ఫీల్ అవుతారా అని. బాగా సాఫ్ట్గా తెచ్చుకున్నారు చేయలేపండి. దిస్ ఈజ్ రివల్యూషన్, దిస్ ఈజ్ డిసిప్లిన్. ఆమె రైట్? ఎంతమంది చెద్దర్లు తెచ్చుకున్నారు? చేయకింది. ఎంతమంది తినే పల్లెలు తెచ్చుకున్నారు? చెప్పాను ఆల్రెడీ. ఎంతమంది వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు? ఇది డిసిప్లిన్ అంటే. ఇవన్నీ టెస్టులే మీకు. ఇంట్లో మీరు పాస్ అయ్యారు. ఇంతకుముందు అన్న చెప్పిండు, ముంబై పెడితే వచ్చిర్రు, చెన్నై పెడితే వచ్చిర్రు, బెంగళూరు పెడితే వచ్చిర్రు, అలాగే వైజాగ్ పెడితే వచ్చిర్రు, విజయవాడ పెడితే వచ్చిర్రు. ఇట్లా అచ్చుడే అవుతుంది కానీ ఉద్యమాలకు వెళ్తలేరంటారు. అది తప్పు. మీకు తెలియకుండానే గత సంవత్సర కాలంలో
356 రోజులుంటే మన సంఘము ఒక 1000 కార్యక్రమాలు చేసింది. మన కార్యకర్తలందరూ ప్రత్యామ్నాయ సంస్కృతిలో పుట్టినరోజు చేసుకుంటున్నారు, పెళ్లి రోజు చేసుకుంటున్నారు, గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. సారీ ఫంక్షన్ కట్ చేసి ఆ బిడ్డ పుట్టినరోజు చాలా ఘనంగా ప్రత్యామ్నాయ పద్ధతిలో చేస్తున్నారు. ప్రకృతి దర్శన కార్యక్రమాలు టీంతో చేస్తున్నారు. జ్ఞాన గృహ సందర్శనలు చేస్తున్నారు. మన సంఘం ఆధ్వర్యంలో దండల పెళ్లిలు వేలాది మంది సమక్షంలో దండల పెళ్లిలు చేసుకుంటున్నారు. ఫీల్డ్ వర్క్ చాలా గొప్పగా జరుగుతుంది. ఓకేనా? ఓన్లీ ఇలాంటప్పుడే అసలు ఇలాంటప్పుడు వచ్చి మామూలు విషయమా? మేము ఫోన్ చేసినామా మీకు ఎవరికైనా రమ్మని? ఒక్కరికైనా చేసినామా? మరి ఇది స్వచ్ఛంగా తిరుగుతుంటావు కాబట్టి మమ్మల్ని మన ఊరు నుంచి కొంతమంది గ్యాదర్ చేసి భీమా కోరేగాం మాత్రం కంపల్సరీ చూపించాలి సుధాకర్ అని అంటే, సరేలే ఆంటీ ఎప్పుడైనా పోదాము, ప్లాన్ అయితే నేను కంపల్సరీ చేస్తా అని చెప్పే సందర్భంలో ఇక్కడ బైరి నరేష్ సార్ గారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ నాకే ఫోన్ చేసిండు సుధాకర్, అంటే ఇట్లా ప్రోగ్రామ్ బైరి నరేష్ సార్ గారు ఇట్లా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు పోదామా అంటే, ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా అయ్యా మీరు ఏ మాట చెప్తారో నేను ఆ మాట కట్టుబడి ఉంటాను. ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే, ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే, బహుజన బతుకుల్ల వెలిగ కాగడ నువ్వే, ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే, గుడులు కాదు బడులు మనకు బతుకుల వెలుగంటివి, పగలు రేయి చదువకగే మనకు మార్గమంటివి, ఓ మహనీయుడా మా జ్యోతిరావు పూలే. నా పేరు స్వాతి సరళి. నా వచ్చింది కర్ణాటక నుండి. నాకు పక్కా తెలుగు రాదు, బట్ స్వల్ప మాట్లాడుతున్నాను. సరే, థ్యాంక్స్. ఇట్ వాజ్ స్పెషల్ డే బికాజ్ ఇవాళ నా బర్త్డే ఉంది. నాకు ఎటు తిరిగినా లైన్ ఉండాలా, ఏడు తిరిగినా లైన్ ఉండాలి. ఈ కుర్చీలు వేస్ట్ చేస్తే అక్కడ ఉండదు. సందీప్, రిమూవ్ దీస్ ఎక్స్ట్రా చైర్స్. కూర్చోండి. ఇంకో లైన్ ఎంత సెట్ అయిందో చూడు.
మాన్యశ్రీ విశ్వజ మనోరప్ప రమేష్ గోపాల్ మాల నరేష్ ఒక్క నిమిషం కూడా ఆగేది లేదు. స్పీడ్గా వెళ్ళిపోండి, పిల్లలు లేండి, స్పీడ్గా వెళ్ళిపోండి. 60 నిమిషాల్లో మీరు బస్సు ఎక్కాలి. కాలంలో అభివృద్ధి చెందిన భవనాలు, ముంబై వీధులు నేటి కాలంలో వాళ్ళు మార్చింది తప్ప ఇప్పటి వరకు మన వాళ్ళు చేసింది
మాకొద్దు మతవాదం మనువాదం, మాకొద్దు మతవాదం మనువాదం. అంటాము కానీ మన మాత మదర్ ఇండియా రమాబాయి అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఒక త్యాగానికి ఒక నిలువుట అర్థం ఇచ్చే ఒక నిలువుట అర్థం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ఉండాలి, ఒక లక్ష్య సాధనలో ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పుడు అతనితో ఉండే కుటుంబ సభ్యులు. జోహార్ మాతా రమాబాయి కే, జోహార్ మాతా రమాబాయి కే. ఓకే సాల్యూట్. డౌన్. మిత్రులారా ఒక నిమిషం ఆ తల్లి గురించి మన సమయాన్ని కేటాయిస్తాం. మనం ఆత్మలో పునర్జన్మలు నమ్మం, ఆ ఆత్మ శాంతించాలని మనం కోరుకోం. కేవలం నీ కోసం ఇక్కడికి వచ్చాము తల్లి, నీ త్యాగం వల్ల మేము బతుకుతున్నాము, నీ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆమెను స్మరిస్తూ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడపాలని కోరుతూ నీ స్లోగన్ ఇవ్వగానే స్టార్ట్ చేద్దాం. వృధా కాదు మీ త్యాగం, వృధా కాదు మీ త్యాగం, కొనసాగిద్దాం మీ ఆలోచన విధానాన్ని. జోహార్ మాతా రమాబాయి కే. కొనసాగిద్దాం ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాన్ని. జై ఇన్సాన్. జాగ్రత్తగా. థ్యాంక్ యూ. నా పాత్ర నేను ఎలా పోషించాలి? ఒక్క మహిళ తన భర్తని సమాజానికి వదిలేస్తే ఎంత పెద్ద విప్లవం తీసుకొచ్చాడో, ఆ తల్లి ఎన్నిసార్లు కష్టాలు అనుభవించింది, సంవత్సరాల తరబడి విదేశాల్లో భర్త ఉంటే ఆమె ఎలా భరించింది, 4 మగపిల్లల్లో 3 చనిపోతే ఉన్న ఒక్క బిడ్డ చనిపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డల్ని పొందబెట్టుకొని భర్త లేకపోయినా ఎలా గుండెవేయంతో ఉంది. ఒక మనిషిని సమాజానికి తాను అందించడం కోసం ఎంత కుమిలిపోయిందో గుర్తు చేసుకుంటే ఆ కుటుంబ కష్టాలు మనకు తెలుస్తాయి. ఈరోజు భర్తలు ఎంత ఆలస్యంగా వస్తే పైసలు ఫోన్ చేసే మహిళలు ఉన్నారు. ఒక రాత్రి అంతా అనుకోవాల్సి వస్తే ఉన్నారు. ఓకే, నేను 19 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న గణేష్ మండపం లాగా ఉండేది. మనలాంటి వాళ్ళు వేలాది మంది రావడంతో ఇలా అయింది. రేపు లక్షలాది మంది రావడంతో అంతా తీసేసి కేవలం మాతాయి కోసమే దీన్ని ఇచ్చే రోజు వస్తుంది. అవునా? సో మనం ఈ విషయాలు రేపు మాట్లాడుకున్నాం మిత్రులారా. ఇప్పుడైతే కేవలం 2 నిమిషాలలో